అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ ని సముద్రంలో కూల్చేయనున్నారా? సుమారు 30 ఏళ్లుగా పలు శాస్త్ర పరిశోధనలకు వేదికగా నిలిచిన ఈ భారీ అంతరిక్ష కేంద్రం ఇక గత చరిత్ర కానుందా అంటే అవుననే అంటున్నారు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన శాస్త్రవేత్తలు. 100 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఐఎస్ఎస్ ని కూల్చాల్సిన అవసరం ఏముంది? భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని ఈ 450 టన్నుల బరువైన ఈ కేంద్రాన్ని సముద్రంలో కూల్చేస్తే ఏవైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1998లో రష్యా మొదలుపెట్టిన ఐఎస్ఎస్ నిర్మాణం అమెరికాతో పాటు అనేక ఇతర దేశాల భాగస్వామ్యంతో 2000 సంవత్సరంలో పూర్తయింది. ఆ తరువాత దశల వారీగా ఒక్కో పరిశోధనా కేంద్రాన్ని జోడించుకుంటూ విస్తరించింది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందులో అనేకానేక ముఖ్యమైన ప్రయోగాలు జరిగాయి. వైద్యం, అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి పరిస్థితుల్లో పంటలు ఎలా పండుతాయి, పదార్థాల ధర్మాలు ఎలా మారుతాయి అన్న విషయాలతో పాటు భూమిని నిత్యం పరిశీలించేందుకు కూడా ఐఎస్ఎస్ ఎంతో ఉపయోగపడింది. అయితే 1998లో తొలి మాడ్యూల్ని ప్రారంభించినప్పుడు ఐఎస్ఎస్ వయస్సు 15 ఏళ్లు మాత్రమే అని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల ఇది అంతకు రెట్టింపు సమయం సేవలందించింది. ఫలితంగా ఈ నిర్మాణం అంత సురక్షితమైంది కాదన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు మరమ్మతులు చేయడం మరింత భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో 2030 నాటికల్లా ఐఎస్ఎస్ ని నెమ్మదిగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చి సముద్రంలో కూల్చేయాలని నాసా ప్రతిపాదిస్తోంది.